హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? మన జాబ్ కనెక్ట్ ఛానల్ మీకు ఒక సరికొత్త నోటిఫికేషన్ తీసుకొచ్చిందండి. అది ఏంటంటే కనుక అందరికీ ఉపయోగపడే నోటిఫికేషనే. ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి బాగా ఉపయోగపడుతుందండి ఈ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ దేని గురించి ఏంటి అంటే కనుక కోచింగ్ ఇప్పించి వాళ్ళే జాబ్స్లోకి రిక్రూట్ చేసుకుంటారనమాట. కోచింగ్ అయితే డెఫినెట్గా ఇస్తారు. నెక్స్ట్ కోచింగ్ దేని మీద ఏంటి కనుక అయితే కనుక ఎవరైతే ఫర్దర్గా స్టడీస్ కంటిన్యూ చేయలేదో, అంటే డిగ్రీ చదివి ఆపేయటం, లేకపోతే ఇంటర్ చదివి ఆపేయటం, 10th క్లాస్ చదివి ఆపేయటం, అలాగా కొంచెం బేసిక్ డిగ్రీస్ చదివి ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాంటి వాళ్ళు జాబ్స్ కోసం నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారనమాట. సో ఆ నిరుద్యోగుల కోసం అని చెప్పి ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో, కొన్ని కోర్సెస్ చదవడానికి చేయడానికి ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో వారి గురించి గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక కొత్త నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చిందండి. అది ఒక ట్రస్ట్ ద్వారా అనమాట. రూరల్ ఇన్స్టిట్యూట్, స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేటప్పటికి జలాల్పూర్, భూదాన్, పోచంపల్లిలో ఉందండి. మండలం పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ అనమాట, తెలంగాణ స్టేట్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడంతా అడ్రస్ అదంతా ఉందండి. వాళ్ళ ఫేస్బుక్, ఈమెయిల్, మొబైల్ నెంబర్స్ అందరూ ఇచ్చారు. సో అసలు ఈ నోటిఫికేషన్ దేనికి అంటే కనుక పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో తెలంగాణలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు, ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో యువతీ యువకులకు, వాళ్ళకి ఉచిత శిక్షణ, హాస్టల్, భోజనం, వసతితో పాటు ఉద్యోగం కూడా ఉద్యోగం కల్పించబడను. ఇది నేను చెప్పేది కాదండి, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లోనే ఉందన్నమాట. ఏంటంటే ఉచిత శిక్షణ, హాస్టల్, భోజన వసతితో పాటు ఉద్యోగం కూడా కల్పిస్తారు. అది దేంట్లో శిక్షణ ఇస్తారు, దేనికి అని అంటే కనుక దాని గురించి ఒకసారి చూద్దామండి, ఆ డీటెయిల్స్ గురించి. చూడండి, భారత ప్రభుత్వం వారి మరియు తెలంగాణ ప్రభుత్వం ద్వారా నిర్వహించబడే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, ఈ ప్రోగ్రాం ద్వారా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణా కార్యక్రమాలకు అర్హత మరియు ఆసక్తి గల గ్రామీణ ప్రాంత అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైంది. ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు, మ్యాక్సిమం గ్రామీణ ప్రాంతాల్లో వారే చదువుకొని ఆపేస్తారండి. కొంతవరకు 10th క్లాస్ వరకు చదివి ఆపేయటం, అలా ఇంటర్ వరకు చదివి ఆపేయడం, డిగ్రీ వరకు చదివి ఆపేయడం, ఏదో ఒక కారణాల వల్ల ఇలా ఆపేయడం అయితే జరుగుతుందండి. అంటే పాస్ అయ్యి కంప్లీట్ అవ్వాలి కంపల్సరీగా మీరు కోర్స్ నేర్చుకోవాలంటే. సో ఈ కోర్సెస్లోకి వాళ్ళకి ప్రవేశాన్ని ఇచ్చారండి. 3 నెలల పాటు ఉంటుందండి కోర్స్ అనేది. బేసిక్ కంప్యూటర్స్ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటారు. 3 నెలలు కోచింగ్ ఇస్తారు. దానికి అర్హత ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. అలాగే అకౌంట్స్ అసిస్టెంట్, టాలీ నేర్పిస్తారండి 3 నెలలు. దానికి బీకామ్ పాస్ అయి ఉండాలి. థర్డ్ వన్ కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, 3 నెలలు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఆటోమొబైల్ 2 వీలర్ సర్వీసింగ్ 3 నెలలు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. సెల్ ఫోన్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేయడం 4 నెలలు అండి కాల పరిమితి, 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఎలక్ట్రీషియన్ డొమెస్టిక్ అనమాట 5 నెలలు, 10వ తరగతి పాస్ లేదా ఐటీఐ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఇలాంటి వివిధ కోర్సులు, 6 రకాల కోర్సులు అనేది వాళ్ళు ఆ శిక్షణా కేంద్రం వారు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ కోర్సుల్లోకి మీకు కాలపరిమితి అన్నీ మ్యాక్సిమం 3 నెలలే అండి. లాస్ట్ 2 మటుకు సెల్ ఫోన్ది 4 నెలలు, ఎలక్ట్రీషియన్ 5 నెలలు మటుకు ఇచ్చారు. సో అర్హత కూడా మీకు చెప్పేశారు కాబట్టి 10th ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఒక అకౌంట్స్ మటుకే బీకామ్ పాస్ అయి ఉండాలండి. సో అవి ఒక్కసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీసెస్, అది ఒక 4 నెలలండి. 10వ తరగతి పాస్ లేదా ఐటీఐ పాస్ వారికి ఎలిజిబిలిటీ ఇస్తారంట. నెక్స్ట్ ఇతర అర్హతలు, వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి, గ్రామీణ అభివృద్ధులై ఉండాలి, అండ్ నెక్స్ట్ అభ్యర్థులై ఉండాలి,
అంటే వాళ్ళు గ్రామాల్లో నివసించే వాళ్ళు అయి ఉండాలండి. చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు. కావాల్సిన పత్రాలు ఏంటంటే అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ సెట్, పాస్పోర్ట్ ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు. ఎవరైతే ఎంపిక కాబడతారో వాళ్ళు ₹250 రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాలంటండి. ఒకసారి చూసుకొని ఈ నోటిఫికేషన్ అప్లై చేయండి. చిరునామా వచ్చేటప్పటికి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్పూర్, పోచంపల్లి, యాదాద్రి, భువనగిరి జిల్లా, తెలంగాణ, హైదరాబాద్. దిల్సుఖ్ నగర్ నుండి 524 నంబర్ బస్సు సౌకర్యం కలదు. హైదరాబాద్ నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ నుంచి 524 నంబర్ బస్సు అయితే ఉందంటండి. సో అలా భువనగిరి జిల్లా వెళ్ళటానికి సమీప రైల్వే స్టేషన్లో బీబీ నగర్, భువనగిరి, సికింద్రాబాద్. సమయం 15/4/2024 సోమవారం ఉదయం 10 గంటలకు సంస్థలో హాజరు కావాలను. ఇతర వివరాల కోసం ఫోన్ చేయండి. అంటే మీకు ఎలా అప్లై చేయాలి ఏంటి అనే డౌట్ ఉంటే కనుక ఈ కింద 4 నెంబర్స్ ఇచ్చారు కదండి, మొబైల్ నెంబర్స్, వాటికి ఫోన్ చేసి కనుక్కోండి. మీరు సోమవారం కల్లా 15వ తారీఖు అంటే ఏప్రిల్ 15వ తారీఖు కల్లా ఉదయం 10 గంటలకల్లా అక్కడ హాజరైతే అక్కడ వాళ్ళన్నీ వెరిఫై చేసుకొని మీకు కోర్స్ అనేది నేర్పిస్తారండి. ముందు కోర్స్కి ఎంపిక చేసుకుంటారు అంతమందిని కూడాను. సో ఒకసారి నోటిఫికేషన్ కరెక్ట్గా చదివి మీరు ఎవరైనా అర్హులు అనుకుంటే కనుక ఆ కింద నంబర్లకి, వాళ్ళు ఇచ్చిన నంబర్లకి ఫోన్ చేసి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ప్రొసీజర్ కనుక్కొని ఒకసారి వెళ్ళండి. నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.